విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకి అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్న వారిలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక భరోసా కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్ ఖచ్చితంగా చూడబోతున్నామనేది. ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, నాన్ రెసిడెంట్ తెలుగుస్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ఏ రకమైన ఆసక్తి కనబరుస్తున్నారు అంటే విషయాలపై మనతో మాట్లాడేందుకు ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ రవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ 2024 వరకు ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ మనం ఏపీలో చూసాము. చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపించకపోవడం, భయపడుతూ ఉండడం, ఇలాంటి సందర్భాలు అనేకం గమనించాను సార్. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి స్పందన చూస్తే చాలా పాజిటివ్గా ఉంది. అందరూ కూడా ఏపీలో ఇన్వెస్ట్ చేస్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనే భరోసాని చూడగలుగుతున్నాం సార్. దీని మీద ఏం చెప్తారు సార్ మీ అబ్జర్వేషన్? We are seeing a tremendous amount of energy this time, even compared to the last session that we did in the previous government, much better. కానీ మీరు ఇక్కడ చూస్తున్న దానికి వెనక లాడ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ వాజ్ డన్. చంద్రబాబు గారు చాలా పనిచేశారు, లోకేష్ గారు చాలా పనిచేశారు, కూటమి ప్రభుత్వం చాలా హెల్ప్ చేస్తున్నారు. మీరు ఓవరాల్గా చూస్తుంటే ప్రపంచం అంతట్లోనూ ట్రేడ్ విండ్స్ అంటారు కదా, ఆ గాలి కూడా ఇండియా వైపుకు వేస్తుంది. ఇప్పుడు ట్రంప్ మూలాన కానీ, చైనీస్ బిహేవియర్ మూలాన కానీ, లక్కీగా ఇండియాలో మనాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం వలన వీఆర్ టేకింగ్ ఏ లీడర్షిప్ రోల్. అంటే ఇండియాకి ఎవరు వద్దాం అనుకున్నా కానీ మనం ఇంకా చూసేట్టుగా చేశారు వీళ్ళు. బట్ ఆసమ్ రెస్పాన్స్, వీఆర్ వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ ది ఎన్ఆర్ఐస్, ద హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ అస్. వీ డూ బిలీవ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద గోల్డెన్ ఏజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సార్, విదేశాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళకు కూడా చంద్రబాబు గారు పదే ఒక పిలుపునిస్తున్నారు. కర్మభూమితో పాటు మాతృభూమి అభివృద్ధికి కూడా కృషి చేయాలంటున్నారు. ఆ దిశగా ఇవాళ తెలుగు ప్రజలు ఎవరైతే బయట స్థిరపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మన వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? ఇప్పుడు దట్ ఈస్ నాట్ ద స్టోరీ ఎనీమోర్. మనం వీఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్స్యూమర్ మార్కెట్స్. ఈసారి ఎన్ఆర్ఐ వచ్చి పెట్టిన, నాన్ ఎన్ఆర్ఐ వచ్చి పెట్టిన కంపెనీ పెడితే ఇండియాలో వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ సర్వీస్ కానీ మార్కెట్ చేసుకోవడానికి వస్తున్నారు. సో మనం ఏదో వాళ్ళకంటే చీప్గా తయారు చేసి వెనక్కి ఇస్తామని, వాళ్ళ ఉద్యోగాలు మనం కొట్టేస్తున్నాం అనుకుని ఆ సినిమా మారిపోయింది ఇప్పుడు. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ది పోల్ పొజిషన్, ఇట్స్ లీడర్షిప్ పొజిషన్. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే ఇండియాకి వాళ్ళ ప్రోడక్ట్ ఎక్స్పాండ్ చేస్తే మన కన్జ్యూమర్స్ వాళ్ళ ప్రోడక్ట్కి అలవాటైతే దేర్ కంపెనీస్ మేక్ మనీ. సేమ్ థింగ్ విత్ ఎన్ఆర్ఐస్. మేము కూడా అదే చెప్తున్నాం, కమ్ టు ఇండియా బికాజ్ యూఆర్ గోయింగ్ టు థ్రైవ్ హియర్, నాట్ టు హెల్ప్ ఇండియా అలోన్. So we are seeing a very good response, and I think this is going to be the India's decade and Andhra Pradesh decade especially. మనకు నిజమైన డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో కాదు మా ఉద్దేశంలో. సరే, వాళ్ళ ఎఫ్డిఐస్ మీద కూడా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానికి అనువైనటువంటి పాలసీ డెసిషన్స్ ఇటువంటివి మార్చడంలో కూడా నారా లోకేష్ గారు చాలా చొరవ చూపించారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ, అంటే ఈ ఈవెంట్ ఎంత బిగ్ హిట్ అవ్వడానికి చాలా స్పష్టమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నారా లోకేష్ గారి ఇంట్రాక్షన్ కానీ ఆయన చొరవ గురించి ఏం చెప్తారు? చాలా మంచి వర్క్ చేశారండి. ఇనీషియల్గా మాకు వీ హ్యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకు ఈ పాలసీలు క్రియేట్ చేయడం కోసం ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తున్నారని. ఇట్ వాజ్ నాట్ ఎ వేస్ట్. మనం పంట పెరగాలంటే దున్నాలి కదా, ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి కదా. ఆ పాలసీలన్నీ రెడీ చేశారు. వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 27 పాలసీస్. ఈ పాలసీస్ మూలన ఏమవుతుందంటే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తొందరగా జరుగుతుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ సెక్రటరీ దగ్గరికి ఒక ప్రపోజల్ వెళ్ళినప్పుడు ఆయన ఏం చేయాలి అనేది వేగ్గా వదిలేస్తే దెన్ ఇట్ హ్యాస్ టు గో ఆల్ ద వే అప్ టు ద చైన్. ఈ పాలసీలతో ఏం చేశారంటే దే క్రియేటెడ్ ఎ ఫ్రేమ్వర్క్. సో చాలా వరకు 95% ఆఫ్ ది ఇష్యూస్ సెక్రటరీ దగ్గరే క్లోజ్ అయిపోతున్నాయి డిపార్ట్మెంట్లో. అంటే దే డోంట్ హ్యావ్ టు గో టు ది చీఫ్ మినిస్టర్. పాలసీలన్నీ రెడీ అయిన తర్వాత దెన్ దే నో దట్ ది గ్రౌండ్ ఈజ్ రెడీ. బోల్డ్ అని తిరిగాం కదా. వీ వెంట్ టు జూరిక్, వీ వెంట్ టు ఆస్ట్రేలియా, వీ వెంట్ టు దుబాయ్, వీ వెంట్ టు జపాన్, వీ వెంట్ టు సౌత్ కొరియా, వీ వెంట్ టు జర్మనీ, వీ వెంట్ టు యూఎస్. ఈ ట్రిప్లన్నీ ఏంటంటే యూ ఆర్ సీయింగ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ ఎనర్జీ. సో ఐ హ్యావ్ ద పాలసీ, నవ్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. మీరు ఎవరైనా ఇంటికి పిలిస్తే ఎప్పుడు వెళ్తారు? వాళ్ళు పిలిచిన వాళ్ళు ఇంటికి వెళ్తారు మీరు. దట్ ఈస్ వాట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డూయింగ్. ఇప్పుడు మిగిలిన స్టేట్ల కంటే మనం ఎందుకు లీడర్షిప్ రోల్లో ఉన్నామంటే బికాజ్ ఆఫ్ దీస్ 2 థింగ్స్. ఇది మెయిన్గా లోకేష్ గారి చొరవే. పాలసీలు తయారు చేసాం, వెళ్ళి అందరిని అడుగుతున్నాం రమ్మని. సో దే ఆర్ ఆల్ కమింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్. వాళ్ళు వస్తా అన్నప్పుడు మనం ఏమైతే చెప్పామో అది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆంధ్రాకి తిరిగి ఉండదు అనుకుంటున్నాం. సార్, ఈ సమ్మిట్లో ఫారెన్ డెలిగేషన్ పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగా చూడగలుగుతున్నాం. ముఖ్యంగా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు రోడ్ షోస్ నిర్వహించారు వివిధ దేశాల్లో. అది ఏ రకమైనటువంటి ప్రభావం చూపించగలిగింది సార్ ఇంత సక్సెస్ కావడానికి? ఇప్పుడు నేను ఇందాక మీతో అంటున్నదే, పాలసీలు రాయడానికి టైం స్పెండ్ చేసాం 6 నెలలు.
కానీ గత 6 monthsలో మనం ఈ జూరిక్ కానీ జర్మనీ కానీ అన్ని చోట్లకి వెళ్ళాం. చాలా వాటికి నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వచ్చారు, ఇండిపెండెంట్గా వెళ్ళారు, మన సెక్రటరీలు వెళ్ళారు, మన మినిస్టర్స్ వెళ్ళారు. ఇదంతా ఆల్మోస్ట్ మార్కెటింగ్ అనమాట. అంటే మనకి ఇక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయి అనేది ప్రపంచానికి తెలియాలి కదా. సో దట్ ఈస్ వేర్ దే టుక్ ది లీడ్. ఆ రిజల్టే మీరు ఇప్పుడు చూస్తున్న ఎనర్జీ. అసలు పార్ట్నర్షిప్ సమ్మిట్ మొదలవ్వగానే 2.69 lakh crores అయిపోయినాయి కదా. సో దట్ ఈస్ ది రిజల్ట్ అనమాట. థ్యాంక్ యూ సార్.